హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవనీకి తెలియకోకుండానే అవని కోసం ధర్నాకి దిగుతారు కదా దయాకర్, స్వరాజ్యం ఫ్యామిలీ అంతా కూడా. ఇక ఇంటి ముందు కూర్చొని అక్షయ్ డౌన్ డౌన్ తల్లిని బిడ్డని ఒకటి చేయాలి అని చెప్పేసి ఒకటే గొడవ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆఫీస్లో అవని నా బిడ్డను నేను ఎలా దక్కించుకోవాలో, ఏ దారిలో వెళ్తే నా కూతురు నాకు దగ్గరవుతుందో బాగా తెలుసులేండి, నా వర్క్ నేను చేసుకుంటాను అని చెప్పేసి ఆఫీస్లో అవని బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంటి ముందు హడావడి, ఎంతమంది చెప్పినా ఎవ్వరూ వినుకోకుండా ఒకటే డౌన్ 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 అంటూ గోలగోల. మరో పక్కన అటు పక్క శ్రీకర్, ఇటు పక్క కమల్ వాళ్ళు కూడా కూర్చొని న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, అవనీకి న్యాయం జరగాలి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళే నినాదాలు చేస్తూ, ఒక పక్క ప్రణతి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గట్టిగా సమాధానం చెప్తూ ఉండటంతో పార్వతి వీళ్ళెవరూ నా మాట వినేటట్టు లేరు అని అక్షయ్కైతే కాల్ చేస్తుంది. అదంతా విన్న తర్వాత అక్షయ్ అవని అని గట్టిగా అరవటంతో ఇక వెంటనే ఏమైందండి, ఎందుకు అలా అరుస్తున్నారు అని అనగానే, నీ కూతుర్ని నువ్వు దక్కించుకోవటం కోసం ఇంటి ముందు ధర్నాకి దిగమని చెప్పి ఇంటి పరువును తీస్తావా? ఛీ, నువ్వు మరీ ఇంత దిగజారిపోతావని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అక్షయ్ మళ్ళీ అవనినే తప్పుపడుతూ ఉంటే, ఇంటి ముందు ధర్నా ఏంటండి, నాకేమీ తెలీదండి అని అంటూ ఉంటే, చాలు నీ నటన, ప్రతిదీ తెలీదు అంటే నమ్మేసి అంత పిచ్చి వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉండగా అవని వితిన్ సెకండ్స్లో ఆటో ఎక్కుతుంది. అక్షయ్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక అవని ఇంటి దగ్గరికి వచ్చేసరికి తన వాళ్ళే అందరూ కూడా ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయటంతో, పిన్ని, బాబాయ్, ప్రణతి ఏంటిదంతా కూడా అని చెప్పేసి అనగానే, నీకేం తెలీదమ్మా అవని, నిన్ను ఒక పిచ్చిదాన్ని చూసినట్టు వీళ్ళందరూ ఆడిస్తున్నారు, నీ కూతుర్ని నువ్వు దూరం చేసుకోలేకపోతున్నావు, ప్రతిరోజు ఇంట్లో ఎంత నరకయాతన అనుభవిస్తున్నావో మాకు తెలుసు, అందుకోసమే ఈ ధర్నా అంతా కూడా అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే శ్రీకర్, కమల్ మీరు కూడా ఏంటి అని అనగానే, అవును వదిన, నీ కోసం మేము ఏమీ చేయలేకపోయాం, బయట వాళ్ళు ఇదంతా చేస్తున్నప్పుడు ఇక అయిన వాళ్ళం, నీ మంచి కోసం మేమైనా ఈ చిన్న పనైనా చేయకపోతే ఎలాగ చెప్పండి అని చెప్పేసి శ్రీకర్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు. అదే సమయంలో ఇంటి ముందు కారు ఆగుతుంది. అక్షయ్ కూడా వస్తాడు. ధర్నానంతా కూడా చూసిన తర్వాత అక్షయ్, అవని ఈ ఇంటి పరువు పోగొట్టాలి అని నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా అని నిలదీస్తూ ఉంటే, అయ్యో అసలు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారన్న విషయం నాకు కొంచెం కూడా తెలియదండి, లేకపోతే ఈ ధర్నా జరిగేటట్టు నేనెందుకు చేస్తాను అని చెప్పేసి అవని నెత్తితో తల కొట్టుకొని మరీ చెప్తూ ఉంటుంది. పల్లవి, ఆహాహా, ఎన్నెన్ని నాటకాలు ఆడుతున్నావు, అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసిన రోజు నుంచి ఇప్పటిదాకా ప్రతిదీ అబద్ధమే, ప్రతిదీ మోసమే, ప్రతి విషయంలోనూ కూడా అంత మంచిదానిలా నటిస్తావు, వెనకాతలు చేయవలసినవన్నీ చేసేసి అయ్యో రామా నాకేమీ తెలియదండి అంటే ఎలా అవని, కనీసం దొరికిపోతున్నావన్న విషయం కూడా నీకు తెలియకోకుండా మరి ఇంత చండాలంగా తయారయ్యావని అస్సలు అనుకోలేదు. ఒకప్పుడు అవని అక్క అంటే ఈ కుటుంబ పౌరువు గౌరవం నిలబెడుతుందనుకున్నాం, కానీ ఏకంగా బజార్కి ఈడ్చేస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పేసేసి అనగా ఇక వెంటనే అవని, ఇదంతా కూడా వెనక్కి తీసుకోకపోతే నువ్వు ఈ దారి ఎంచుకున్నట్టుగానే నేను మరో దారి ఎంచుకోవలసి ఉంటుంది, అప్పుడు ఈ గుమ్మంలో నుంచునే హక్కు కూడా నీకు ఉండదు, నేను కూడా మంచి లాయర్ని కలిస్తే నేను అనుకున్నదంతా కూడా 3 నెలల్లో అంతా అయిపోతుంది అని చెప్పేసి అక్షయ్ అయితే ఇండైరెక్ట్గా డైవర్స్ ఇస్తాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక వెంటనే స్వరాజ్యం, బాబు నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు, అవనికి తెలిస్తే మమ్మల్ని ఇలాంటి పనులు చేయనివ్వదు, ఇలాంటి పనులు ఎప్పుడో చేద్దామనుకున్నాం బాబు, కాకపోతే అవని అలాంటి పనులు చేయొద్దు, నాకు చెప్పకుండా అస్సలు అలాంటివి చేయొద్దు, మా అత్తవారి పరువు నాకు పోవటం ఇష్టం లేదు అని అంటూ ఉంటే ఇంతకాలం పోనీలే అని ఊరుకున్నాం, కానీ నువ్వు చాలా మంచివాడివి, పుణ్యాత్ముడివి అని మా ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటే పోనీలే మేనల్లుడు చాలా మంచివాడు అనుకున్నాను, కానీ నా భర్త యొక్క మేనల్లుడు ఒక తల్లిని బిడ్డని దూరం చేసే అంత పాపాత్ముడు అని అస్సలు అనుకోలేదు. నువ్వు చేస్తున్న ఇబ్బందుల కారణం చేత ప్రతిరోజు అవని కన్నీళ్లు పెట్టుకుంటూనే నిద్రపోతుంది. ఒక తల్లిని బిడ్డని దూరం చేస్తున్నావు, నీకు తప్పు అనిపించడం లేదు, కానీ ఇదంతా కూడా అవని చేయమని మాత్రం చెప్పలేదు, ఇది మాత్రం నిజం, పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అవని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మో 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 అమ్మో, అవని అక్క మైండ్ క్రిమినల్ మైండ్, తన మీదకి ఏమీ కూడా
తప్పు లేకోకుండానే జరిపించవలసినవన్నీ జరిపించేస్తుంది. చూసారా అత్తయ్య అని చెప్పేసి పల్లవి ఇంకా ఇంకా పుల్లలు వేస్తూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవ్వంగానే ఆరాధ్యని అయితే స్కూల్ చేంజ్ చేసేస్తాడు అక్షయ్. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ ఉదయాన్నే అక్షయ్ తోటి, ఏరా అక్షయ్, అసలు నువ్వేమనుకుంటున్నావురా? ఆరాధ్య యొక్క ఫ్యూచర్ని నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు? తనకి ఇంకొక వారం రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ అయ్యే టైంలో ఇక తను నెక్స్ట్ క్లాస్కి కూడా వెళ్తుంది. ఈ టైంలో స్కూల్ చేంజ్ చేద్దాం అనుకుంటే తన భవిష్యత్ ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా? అసలు మీరు ఏవేవో ప్రాబ్లమ్స్ ఉంటే చిన్నపిల్లల్ని ఇంత ఇబ్బంది పెడతారా? అసలు ఎవరికి చెప్పి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావురా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కొడుకుని నిలదీయటంతో, చూడండి డాడీ, మధ్యలోకి మీరెవరు ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు. ఇదంతా కూడా మా ఫ్యామిలీ ప్రాబ్లం. మా ఫ్యామిలీ ప్రాబ్లంలోకి ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే నా సమాధానం ఇలాగే ఉంటుంది. నా నచ్చినట్టు నేను చేసుకుంటాను. ఎవరు అడ్డుపట్టడానికి వీల్లేదు అని చెప్పేసి, పద ఆరాధ్య పైకి అని చెప్పేసి ఆరాధ్యను తీసుకొని పైకైతే వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్కి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. గుండె నొప్పితో అలానే కుప్ప కూలిపోగానే పార్వతి తీసుకొని వచ్చి వాటర్ అయితే ఇస్తుంది. ఇక వెంటనే వాటర్ తాగిన తర్వాత, ఏమో పార్వతి, నా కళ్ళ ముందు నా పిల్లలందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండటం దేవుడు నాకు రాయలేదనుకుంటా. అవన్నీ నా కళ్ళతో చూడకముందు నా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల్ని చూడకోకుండానే పైకి పోతానేమోనని అనిపిస్తుంది అని అనగానే, ఏవండి ఏంటండి ఆ మాటలు అని పార్వతి అంటూ ఉంటుంది. ఏంటా, నేను ఇక నా కన్న కొడుకులో నుంచి ఇటువంటి మాటలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. చివరాఖరికి వాడి కోపం తండ్రి మీద కూడా చూపించాడు. రేపో మాపో తల్లి మీద కూడా చూపిస్తాడని అర్థమైపోయింది. ఇక వాడికి కట్టలు తెంచుకున్న ఆవేశం దేనికి? కన్న కూతురు లైఫ్ పాడైపోతుందన్నప్పటికీ కూడా ఆవేశంలో నిర్ణయాలు కరెక్ట్ కాదు. కానీ ఈరోజు ఇదంతా చూడటానిక నేను బ్రతికి ఉన్నాను అని అనిపిస్తుంది అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే, ఏవండి, మీకు బీపీ ఎక్కువ అవుతున్నట్టుంది, ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని అనగానే, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏంటి పార్వతి? ఇక నా పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ట్యాబ్లెట్లు వేసుకున్నంత మాత్రాన నా కళ్ళ ముందు పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోతాయా? నిజం చెప్పు నువ్వే అని అనగానే, ఏం చేస్తామండి, అవని అటువంటి పని చేయకపోతే అందరం కలిసి సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని అనగానే, అవని 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 నీకు కూడా పెద్దరికం వచ్చింది, కానీ ఎవరు ఏంటో తెలుసుకోలేకపోతున్నావు పార్వతి. అవని వచ్చి సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలైందా, 10 ఏళ్ళు అయ్యింది. 10 ఏళ్లలో 9 ఏళ్ళు కూతురుగా కనిపించింది. కానీ ఈ సంవత్సరం లోపలే అవని గురించి నీకు అంతా కూడా తారుమారు అయిపోయినాయి. ఈ టైంలోనే నువ్వు ఆలోచించుకోవాలి. ఇంతకాలం మంచిగా ఉన్న అవనిలో మార్పు ఎందుకు వచ్చింది? ఇక అవని గురించి ఇంట్లో ఇంకెవరైనా చెడు చేయటం కోసం అవని మీద నీకు చెడు కనిపించేటట్టుగా పక్క నుంచి ఎవరైనా రుద్దుతున్నారా అన్నది ఒక అత్తగా నువ్వే అంతా కూడా తెలుసుకోవాలి. ఈరోజు నా బిడ్డల విషయంలో నేను ఎంతగానో బాధపడుతున్నాను. రేపో మాపో ఈ ఇంట్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అని ఇంకా భయంగా ఉంది. అవని ఉంటే ఈ కుటుంబం అంతా కలిసిమెలిసి సంతోషంగా ఉండటం కోసం ప్రయత్నం చేసేది. కానీ నా కోడలు అవని వెళ్ళిపోయిన తర్వాత అంతా పోయింది. ఇక పెద్దరికంతో ఎవరేంటో అన్నది తెలివితేటలతో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలన్నిటికీ కూడా ఒక్కసారిగా పార్వతి అయితే బాధపడుతుంది. ఈయనలో ఇంత బాధను నేను ఎప్పుడూ చూడలేదు. నోటి వెంట రాకూడని మాటలు కూడా వచ్చాయి. పదే ఎవరేంటో తెలుసుకోవాలి అని అంటున్నారు. నేను ఏం చేయాలి? అవని గురించి ఎన్నిసార్లు అని చెప్పేసి బయటపడుతున్నాయి. అలాంటి అవనిని ఒకసారి క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాం, పదే అసలు ఎలా క్షమిస్తాం అనుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి అయితే పల్లవి తన తండ్రితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ, డాడీ, ఈరోజు నేను ఏ ప్లాను చేయకోకుండానే బావగారి దృష్టిలో అవని ఇంకాస్త మెట్టు దిగిపోయిందనే చెప్పాలి. అవని గురించి ఏవేవో ప్లాన్లు చేసి అత్తయ్యని మోసం చేసి పల్లవి ఇక శ్రీయాని లైన్లోకి తీసుకొని ఇంట్లో ఉన్న అమ్మమ్మని నా గ్రిప్పులోకి లాక్కొని ఇంత గేమ్ ఆడితే కానీ ఒక ప్లాన్ సక్సెస్ అవ్వటం లేదా? అలాంటిది ఈరోజు వాళ్ళింట్లో అంతలో వాళ్ళే ఇక్కడికి వచ్చేసేసి ఇక ధర్నాకి దిగి ఇంటి పరువంతా బయటకు లాగారు. బావగారు కొంచెం లేటుగా వచ్చే లోపల మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనుకున్నాను. కానీ ఈ లోపల బావగారు వచ్చి వాళ్ళైతే వెళ్ళిపోయారు. కాసేపు ఆలస్యం అయితేనా
పక్కకు వచ్చి మీడియాకి వచ్చి ఇంటి పరువంతా తీసేటట్టు చేసేదాన్ని డాడీ అని చెప్పేసి పల్లవి తన తండ్రితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక తన భర్త చెప్పిన మాటల్ని విని బయటకు వచ్చి అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఏం చెయ్యాలా అని అనుకుంటూ ఉండగా పల్లవి తన తండ్రితో మాట్లాడుతూ ఉండగా పల్లవి కపట నాటకాలు అన్నీ కూడా తెలుసుకొని పార్వతి షాక్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఇక పల్లవి యొక్క నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని